సో ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది మనకి. ఏది? ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో 11 మంది మృతి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన. 50 మందికి గాయాలు. మృతుల్లో ఓ మహిళ, 2 చిన్నారులు. ఇక స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం. 35,000 కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది రాక వచ్చిరట. 3వ నెంబర్ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట. క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు, తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం చదువుదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సభలో సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృత్యుల్లో ఓ మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు మంగళవారం రాత్రి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నెంబర్ 3కి తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్న వాళ్ళంతా ఒకరిపై ఒకరు కింద పడిపోయారు. దీంతో ప్రాణాలకు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ బాధ అనిపిస్తున్నది. సో ఎందుకు బాధ అనిపిస్తుందంటే, అరే ఒక్కటి కాదు, 2 కాదా, 11 మంది చచ్చిపోయారా. ఇక్కడ చూడండి, 11 మంది. ఈ యొక్క స్టేడియం కెపాసిటీ 35,000 అంటనే. 35,000 స్టేడియం కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది వచ్చిరటనే. 3 లక్షల మంది అంటే మామూలు ముచ్చటనా? సామర్థ్యానికి మించిన జనాభా. మరి ఇక్కడికి ఎవరైతే ఆర్సీబీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయడానికే మరి అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్టేడియంలో ఫంక్షన్ పెడితే 35,000 కెపాసిటీకి 3 లక్షల మంది వచ్చినట్టు. ఈ జనాలు చూడండి, ఇసుకేస్తే రాలనంత మంది జనం. ఇసుకేస్తే రాలనంత మంది జనం. ఎవరు అరుస్తున్నారో, ఎవరు కీకలు పెడుతున్నారో, ఎవరు మృత్యుతో కొట్లాడుతూ ఆర్తనార్థాలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోయిరట. చెట్లు ఎక్కిర్రు, గోడలు ఎక్కిర్రు, ఎక్కడికక్కడ ఆ స్టేడియాన్ని చుట్టుముట్టిరట సన్మాన కార్యక్రమాన్ని చూడడానికి. 11 మంది చచ్చిపోతే 50 మంది గాయాలతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సిద్ధరామయ్య క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరుతున్నారు. అక్కడ తప్పెవరిది? ప్రభుత్వాందా? ఆర్సీబీ ప్లేయర్స్దా? ఆ ప్రోగ్రాం చూడడానికి పోయినటువంటి అభిమానులదా? నన్ను అడిగితే 100కి 100%, 100కు 100% ఆ తప్పు అభిమానులది అంట. టీవీలో చూస్తే ఏమైంది, ఫోన్లో చూస్తే ఏమైంది? ఇప్పుడు ఆ సన్మాన కార్యక్రమం చూడకపోతే ఏమైనా ఆగమయ్యేది ఉన్నదా? సరిగాండి వచ్చి 11 మందిని చచ్చిపోయినాక బదలాం చేయొద్దు, వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, కానీ తప్పదు కొన్నిసార్లు. అరే చిన్న చిన్న సంటి పిల్లలు ఉన్నారంట. ఇక చూడండి ఎంత బాధ అనిపిస్తుంది. ఇక చూడండి, చిన్న పిల్లలు. మృత్యులో ఓ మహిళ, 2 చిన్నారులు. ఏం పాపం చేసిరా చిన్నారులు? వాళ్ళు అడిగినారు, అమ్మా నన్ను తీసుకుపో ఆ క్రికెట్ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి. అరే ఏంది ఆనందం? నాకు అర్థం కాదు. ఏంది ఒక్క పూట ఈ యొక్క ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం అక్కడ కనీసం అవగాహన లేకుండా అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు తెలవక చిన్న సంటి పిల్లలు వేసుకొని సన్మాన కార్యక్రమాలకు పోతే ప్రాణాలు పోతాయి కదా. అందరూ ఊపిరాడకనే చచ్చిపోయారట. సగం మంది భయపడి తొక్కిసలాట జరిగి ఒకరి మీద ఒకరు పడి మరి మృతి చెందిరట పాపం. ఎంత బాధ అనిపిస్తుంది. 35,000 కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది వచ్చిరట. అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? 35,000 కెపాసిటీ ఉంటే ఓ 1,00,000 మంది వస్తే అర్థం ఉంటుంది, 1,50,000 వస్తే అర్థం ఉంటుంది. కానీ అంచనాకు మించి 3 లక్షల మంది వస్తే పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎవరిది తప్పు? వాళ్ళు రమ్మని మిమ్మల్ని పిలిచిరా?
అయ్యా ప్రజలారా మీరు అందరూ రండి, వచ్చి ఈ స్టేడియంలో సన్మానాన్ని చూడండి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పిలిచినారు. నన్ను అడిగితే ముమ్మాటికి ఈ తప్పు అక్కడికి పోయినటువంటి ఆర్సీబీ అభిమానులది, కర్ణాటక ప్రజలది. నన్ను అడిగితే మాత్రం మనం పోల్ కూడా పెట్టినాం. ఆ పోల్లో ఉన్నటువంటి కామెంట్స్ కూడా చూసే ప్రయత్నం చేస్తే చాలామంది అక్కడికి పోయినటువంటి అభిమానులు ఇది తప్పు అంటున్నారు తప్ప ప్రభుత్వాందో లేకపోతే నిర్వాహకులదో తప్పని ఎవరు చెప్పట్లే. చూడండి ఒకసారి మీరు, ఆర్సీబీ తొక్కిసలాడగడంతో తప్పెవరిది, అభిమానులదా నిర్వాహకులదా అంటే 64% మంది అభిమానులది అంటున్నారు. 100కి 64% మంది ఈ తప్పు 100కు 100% అభిమానులది అని చెప్పేసి చెప్తున్నారు. 100కి 64% మంది తప్పు ఎవరిది అంటున్నారా? 100కి 64% మంది అభిమానులది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నా. పోవాల్సినటువంటి అవసరం అత్యవసరం ఏముంది అని నేను అడుగుతా ఉన్నా. 50 మంది గాయాలైనట్టు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు చూడండి, ఇక్కడ చెప్పులన్నీ పడిపోయినాయి, గేట్లన్నీ కుప్పకూలినాయి. మన సంధ్య థియేటర్ దగ్గర సంఘటన జరిగినప్పుడే బాధ అనిపించింది. ఒక మహిళా మృతి చెందింది. ఆ పిల్లాడు ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు ఏడాది కావస్తా ఉంది దగ్గర. సో అక్కడ ఒక్క ప్రాణం పోతేనే అక్కడ అంత తొక్కిసలాటనైతేనే దేశవ్యాప్తంగా బాధ అందరినీ కలిచేసింది. తల్లి బిడ్డ పరిస్థితి చూస్తే ఇక్కడ 11 మంది, 2 చిన్నారులు, ఓ మహిళ, ఎంత బాధ అనిపించాలి. సో దయచేసి ఏ ప్రోగ్రాంకి పోయినా కూడా జనాలు మరి మీరు ఏదో అక్కడ అద్భుతం జరుగుతున్నట్టుగా, అక్కడ ఏదో కొంపలు మునిగిపోతే నేను చూడకపోతే అన్నట్టుగా మీరు పోకుర్రి. మీతో పాటు పిల్లలు కూడా తీసుకుపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా బలిగొంటున్నారు మీ 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 ఆనందాల కోసం, మీ తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం. సో ఇది ఎక్కడ దుర్మార్గం నాకు అర్థం కాదు. సస్తే మీరు చావాలి పోయి, కానీ పాపం శుభం తెలియని సంటి పిల్లల్ని తీసుకుపోయి చంపుతున్నారు. సో ఇటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది.